ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. దసరా అంటే అందరికీ ఇష్టమైన పండుగ. మరి పండుగ అంటే మనకు గుర్తొచ్చేది పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమం. మరి ఈనాటి దసరా పండుగ రోజున మనం పరిచయం చేసుకోబోతున్న పిండి వంటలు ప్రసాదాలు ఏంటో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయారావు గారిని ఆహ్వానిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. హ్యాపీ దసరా. విష్ ద సేమ్. సో దసరా వచ్చేస్తుంది అంటే అచ్చు తెలుగులో చెప్పుకోవాలి. మనం దసరా పండుగ రాబోతున్న దసరా పండుగకి మీకు ఇప్పుడే శుభాకాంక్షలు. నీకు కూడా శుభాకాంక్షలు. సో మచ్. సో దసరా వస్తుందంటే అఫ్ కోర్స్ మనం చేసుకున్నట్టు దేవి నవరాత్రులు 9 రోజులు చాలా చేసుకుంటూ ఉంటాం. పండుగ రోజు వచ్చిందంటే అబ్బా ఇంకెంత బాగా చేసుకుంటాం కదా. చాలా బాగా చేసుకుంటాము. కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువు పెడతారు. అయితే అది ఆనవాయితీ ఉండాలి, లేదంటే పెట్టరు. ఒకవేళ పెడితే మాత్రం సాయంకాలం పెడతారు. ప్రొద్దుటి నుండి ఉపవాసం ఉండి అమ్మవారి పూజ చేసుకుని సాయంకాలం పులిహోర, ఆవడలు, గారెలు అన్ని చేసి తర్వాత అన్నమాట వాళ్ళు భోంచేస్తారు. అలా 9 రోజులు ఉండే వాళ్ళు ఉన్నారు. లేదంటే మామూలుగా పూజ చేసుకొని అఖండ దీపం పెట్టి దానివల్ల 9 రోజులు కూడా ఉపవాసాలు ఉండి చేసేవాళ్ళు ఉన్నారనమాట. తర్వాత దసరా రోజు జమ్మి చెట్టు దగ్గర వాళ్ళ గోత్ర నామాలు చదువుతూ దాన్ని ఒక మంత్రం ఉంటుంది, అది చదువుతూ దాని ప్రదక్షిణ చేసి మనం వంటలు స్టార్ట్ చేస్తే ఇంకా చెప్పుకుందాం. అలాగే మధ్యలో చెప్పుకుందాం. ఈ రోజు మాకు ఎలాంటి పిండి వంట పరిచయం చేస్తున్నారు? ఈ రోజు కూడా కేసరి జిలేబీ. కేసరి జిలేబీ. ఓకే. సో జిలేబీ చాలా మంది చేసుకుంటారు కానీ అందరికీ తెలియదు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా తక్కువ మంది చేసుకుంటూ ఉంటారు. బట్ ఇంట్లో కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ రోజు చూపించబోతున్నాం అనమాట. దసరా స్పెషల్ కేసరి జిలేబీ. మరి కేసరి జిలేబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? కేసరి జిలేబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, కార్న్ఫ్లోర్, పెరుగు, పసుపు, పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, నూనె. సో కేసరి జిలేబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అంటే చూసాం కదా. చూసామా? ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఇదేంటంటే 7-8 గంటల ముందే మనం పిండి తడిపి పెట్టుకోవాలి జిలేబీకి. ఓకే. సో పిండి ఎలా తడుపుకోవాలి? బౌల్ ఇచ్చేస్తే ఇప్పుడు తర్వాత పంచదార, పాకము, నూనె అన్ని రెడీ చేసుకోవాలి. షూర్ గా. ఒక స్పూన్ ఇచ్చాము. ఫస్ట్ అయితే పిండి రెడీ చేసుకోవాలి మనం. మైదా మిక్స్ చేద్దాం. ఇవన్నీ చూపిద్దాం. మనం తడిపేసి ముందే పెట్టేసుకున్నాము కానీ తెలియాలి కదా అందరికి చేసుకోవడానికి. దానిలో కార్న్ ఫ్లోర్ 1 స్పూను. ఓకే. సో కార్న్ ఫ్లోర్ కొంచెమే తీసుకోవాలన్నమాట. తక్కువే. పెరుగు, కొద్దిగా లైట్ గా పసుపు, అంటే కలర్ కోసం అంతే, ఎక్కువ వేయకూడదు. కొంచెం నీళ్ళేమో. అంటే మన జారుడుగా. సో మైదా కాబట్టి మనకి సాఫ్ట్ గా వచ్చేస్తుంది. కొంచెం క్రిస్పీగా ఉండటం కోసం కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం. ఇప్పుడు 7-8 గంటలు నానబెట్టాలి మనం ఈ పిండి. 7 or 8 hours. ఫర్మెంట్ అవ్వాలన్నమాట, పులవాలి. పిండి పులిస్తే గానీ. ఇవి ఎప్పుడు వేసుకోవాలి? అది కుంకుమ పువ్వు పాకంలోనే వేస్తాం. పాకంలో అంతే. ఇలాచి పొడి, కుంకుమ పువ్వు పాకంలో వేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, మనం జిలేబీ ప్రిపేర్ చేసుకోవడానికి ఆ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాం. మైదాతో పాటు కొంచెమే కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి అండ్ దాంట్లో కొంచెం పసుపు, కొంచెం పెరుగు వేసుకొని అదంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మిక్స్ అయింది. ఆ మిక్స్ అయిన మిశ్రమాన్ని 7 నుంచి 8 గంటలు నానబెడితే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ బ్యాటర్ ని మనం 7 నుంచి 8 గంటలు నానబెట్టాలి. ఇప్పుడు ఈ మాదిరిగా నానబెట్టేసి రెడీగా పెట్టుకున్నాం మనం. అంటే కొంచెం పసుపు ఎక్కువ వేస్తే కలర్ వస్తుందా? కొద్దిగా, కానీ కలర్ బాగుంది కదా. బాగుంటుంది. ఇలా పెట్టేసుకుంటే చూపెట్టు స్పూన్. సో 7 or 8 hours నానింది కదా అండి. ఎంత సాఫ్ట్ గా వచ్చేసింది కదా. వావ్. సో జిలేబీ అప్పుడు మనం తినేటప్పుడు కూడా సాఫ్ట్ గా ఉండాలంటే సో ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నానాల్సిందే అనమాట. అవును. సో ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇప్పుడు 2 బండిలు పెట్టుకోవచ్చు మనం. ఒకవైపు జిలేబీలు, ఒకవైపు పాకం. ఓకే. సో ఆయిల్ పెడదామమ్మా? ఆయిల్ పెట్టేద్దాం.
పోసేద్దాం ఆయిల్. ఓకే, సో ఇటు పాకం పెట్టేద్దామా? ఇది మనం షుగర్ బదులు బెల్లంతో కూడా చేసుకోవచ్చేమో కదా? బెల్లం జిలేబీ చాలా పోసి నీళ్ళే. సో ఇది మనం షుగర్ సిరప్ కరిగే వరకు చేసుకోవాలి. అవునమ్మా. అండ్ జనరల్ గా లాస్ట్ రోజు మహిషాసుర మర్దిని కదా? అవును. సో మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపినందువల్ల ఆ మహిషాసుర మర్దిని అవతారం దసరా చేసుకుంటూ ఉంటారు. అదే ఈ 9 రోజులు ఆవిడ పవర్ఫుల్ అవుతారు అన్నమాట. అందరూ ఇస్తారు శక్తి, పవర్స్ ఇచ్చేసి అప్పుడు లాస్ట్ కి రెడీ అవుతారు. ఇప్పుడు వైష్ణవి దేవిది కూడా అమ్మవారిని కూర్చోబెడతాం కదా, చాలా అమ్మవారిని మహిషాసుర మర్దిని, బాల త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి 9 రోజులు 9 పేర్లు ఉన్నాయి అమ్మవారికి. అలాగే మనకి ఈవెన్ ప్రసాదాలు చేసేటప్పుడు కూడా ఏ రోజు ఏ ఆకారంలో ఉన్న అమ్మవారికి ఏది ఇష్టం, రైస్ తో లేదంటే మనం బోండాల్ టైప్ ప్రసాదాలు, పులిహోరలు అలా చేస్తూ ఉంటారు కదా, పరవాన్నము, పాయసం. అవును, ఒక్కొక్క ప్రాంతాల్లో ఇంకా వేరే ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటాయి అది చేస్తారు. అండ్ ఈవెన్ ఉపవాసం ఉంటారమ్మా 9 రోజులు కూడా ఫాస్టింగ్ ఉంటారు. ఈ వైష్ణవి దేవిని కూర్చోబెట్టిన వాళ్ళు కూడాను జ్యూసుల పైన ఉంటారు. తర్వాత లిక్విడ్స్ తీసుకుంటారు. అమ్మవారిని కూడా నిమజ్జనం చేస్తారు. విగ్రహం కూర్చోబెడితే మాత్రం మామూలుగా వినాయక చవితి ఎలా చేసుకుంటామో అలా చేస్తే అలాగా. ఇంకా ఈ జమ్మి చెట్టుకి పూజ చేసి జమ్మి చెట్టు పైన ఆయుధాలు పెట్టడం వల్ల పండుగలు ఆ టైంలో ఆ రోజే కదా విజయాన్ని సాధించి అయితే అవన్నీ అయిన తర్వాత భలే ఇదిగా ఉండే, థ్రిల్లింగ్ గా పాలపిట్ట కనిపిస్తుంది చూడమనేవాళ్ళు. అది ఆవిడ కనిపించేదే కాదు, అరిచేసరికి అది పారిపోతుండేది. ఆయన పెళ్ళాక అరుంధతి చూడమంటారు, అరుంధతి అంత కనిపిస్తుందా? ఇది అంతే. అలాగే అక్కడ అరుంధతి ఎట్లా, ఇక్కడ పాలపిట్ట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పిండి బాగా ఫర్మెంట్ అయిపోయింది కదమ్మా. ఇలా అయిన పిండిని మామూలుగా అయితే కొబ్బరి చిప్పకి హోల్ చేసి దానిలో పోసి మా చిన్నప్పుడు చూసేవాళ్ళం. తర్వాత క్లాత్ కూడా హోల్ చేసి ఇప్పటికీ వేస్తుంటారు, ఎక్కువగా చేసేవాళ్ళు అలాగే చేస్తారు. ఇప్పుడు అవన్నీ కూడా మానేసి మనం ఇందులో వేసుకున్నాం, ఈజీగా చుట్టడానికి వస్తుంది అనమాట. అలాగే తయారు చేసుకోవచ్చు జిలేబీ. ఆయిల్ కాగితే అది అలా వేసేయచ్చు. ఇలా పాకం రెడీ అవుతే ఇంకొంచెం రావాలంటారా? కొంచెం దానిలో కేసరి వేసేద్దాం. కేసరి జిలేబీ కదా. అవును, ఇలాచీ కూడా వేసేద్దాం. కలర్ కూడా మంచిగా వచ్చేస్తుంది అనమాట. మంచి ఎల్లోగా ఉంది కదా. అవునవును, అంటే అది జిలేబీకి ఉంటుంది, ఇదేమో మొత్తం పాకం వచ్చేస్తుంది. అమ్మ ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. పాకంలో వేయినా వేసే ఇవి కూడా తీసే అది కాలేదు, రెండో వైపు ఫ్రై కాలేదు, ఇది తీసేస్తా. పాకంలో డిప్ అయ్యాక తీసేం. అది కుంకుమ పువ్వే కదా, ఇది పైన కనిపిస్తేనే బాగుంటుంది. బాగా వచ్చాయి కదా. కొద్దిగా చిక్కగా ఉండాలి పిండి, ఎప్పుడు పలుచగా చేయకూడదు. సో చూస్తున్నారు కదండి జిలేబీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంత చక్కగా ప్రిపేర్ చేసుకున్నా అంటే సూపర్ అండ్ టేస్టీ జిలేబీ రెడీ అయిపోతుంది. సో ఇలాగే ఎన్ని కావాలంటే జిలేబీలు చేసేసుకోండి, మేము కూడా ఇంకొన్ని చేసుకుంటాం. సో కేసరి జిలేబీలు రెడీ అయిపోయాయి. ఇది పిండి వంట అన్నమాట. ఎస్, సో చూసారు కదండి ఎంత చక్కగా మనం చక్కగా ఇంట్లో జిలేబీ ప్రిపేర్ చేసుకున్నాం. అందులోనే కేసరి జిలేబీ కదా, చాలా బాగా ప్రిపేర్ చేసేసుకున్నాం. అండ్ మీరు కూడా ఇలాగే బోల్డ్ అండ్ జిలేబీలు ప్రిపేర్ చేసుకుని బయట ఎందుకు తింటాం, హ్యాపీగా ఇంట్లోనే తినేయచ్చు కదా. సో మరి ఈ కేసరి జిలేబీలు టేస్ట్ ఎలా ఉందో చూడబోతున్నాం ఇప్పుడు. క్రిస్పీ ఉన్నది, చాలా బాగుందండి. జనరల్గా మనం ఎలా అయితే జిలేబీ ఉంటే బాగుంటుంది అనుకుంటాం అంతే టేస్టీగా ఉంది.
అండ్ జిలేబీ మనం తినేటప్పుడు ఎక్కడో కొంచెం ఒక పులుపు తగులుతూ ఉంటుంది. ఆ కర్డ్, ఆ పులుపు, చక్కగా పాకం, చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యి సూపర్ గా ఉంది. సో ఈ కేసరి జిలేబీ డెఫినెట్ గా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఈ దసరాకి ఇంట్లోనే జిలేబీ ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా ఒక సరికొత్త పిండి వంట మనం కూడా ఇంట్లోనే చేసేసుకున్నాం కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. అండ్ కేసరి జిలేబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. కేసరి జిలేబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, కార్న్ఫ్లోర్, పెరుగు, పసుపు, పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, నూనె. కేసరి జిలేబీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో మైదా పిండి, కార్న్ఫ్లోర్, పెరుగు, పసుపు వేసి కలుపుతూ కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి. దీన్ని 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే లోపు మరొక స్టవ్ వెలిగించి బాండి పెట్టి పంచదార వేసి నీళ్లు వేసి పాకంలా చేసుకోవాలి. ఆ పాకంలో కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. వేడెక్కి నూనెలో జిలేబీలాగా వేసి వేయించుకొని పాకంలో డిప్ చేసుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కేసరి జిలేబీ రెడీ. సో అమ్మ, కేసరి జిలేబీ అయితే అదిరిపోయింది. సాఫ్ట్ గా ఉంది, క్రిస్పీగా ఉంది. అండ్ ఆ కేసరి ఫ్లేవర్ అదంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. ఐ మీన్ మనం అది వేసాం కదా, సో చాలా టేస్టీగా ఉంది. మరి ప్రసాదం ఏం పరిచయం చేస్తున్నారు? కొత్తిమీర అన్నం. కొత్తిమీర అన్నం. బావ్. సో అన్నంలోనే చాలా రకాల, స్పెషల్లీ అమ్మవారికి ఏదో ఒక రైస్ వంట మనం చేసి పెట్టాలి కదా అమ్మవారికి ప్రసాదంగా. తప్పకుండా. సో రైస్ తో చేసినవి అమ్మవారికి చాలా ఇష్టం. అండ్ క్షీరాన్నం కావచ్చు, పులిహోర, ఇవన్నీ కూడా. సో మరి కొత్తిమీర రైస్, ఐ మీన్ కొత్తిమీర అన్నం. కొత్తిమీర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. కొత్తిమీర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, అన్నం, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి పొడి, తాలింపు గింజలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, చింతకాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. సో కొత్తిమీర రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడేం లేదు, మనం ముందుగానే శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు అవి బాగా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టేసుకున్నాం. ఓకే, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు. అంటే లైక్ మనం పోపు దినుసుల్లో వేసుకుంటాం కదా, కాకపోతే ఆవాలు అవి లేకుండా ఇది పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. సో ఎండుమిరపకాయలు వేసేసరికి మంచి కలర్ వచ్చింది. ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్. మిగతా కొత్తిమీర, పసుపు అవన్నీ అన్నమాట. తాలింపు గింజలు, కొత్తిమీర ఎక్కువగా, ఇది ఎక్కువ తీసుకో. బాండి పెట్టేసుకుంటే నూనె. సో కొంచెం ఎక్కువే పడుతుంది కదా రైస్ అయ్యేసరికి. అంటే జనరల్ గా మనం ఏదైనా రైస్ ఐటమ్స్ కానీ ఏదైనా చేసినప్పుడు కొత్తిమీర వేస్తూ ఉంటాం కూరల్లో, బట్ ఇది మొత్తం కొత్తిమీరతోనే అన్నం అన్నమాట. అంటే జనరల్ గా పులిహోర ఎప్పుడు ఒకటే రకం పులిహోర అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా డిఫరెంట్ రైసెస్ కూడా పెడుతూ ఉంటే అమ్మవారు ఇంకా ఇంప్రెస్ అవుతుంది అనమాట. చాలా రకాల రైసెస్, మన రైస్ ఈటర్స్ కాబట్టి వెరైటీస్ ఆఫ్ రైస్ తో చేస్తుంటాం. తాలింపు ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర. ఒక స్పూన్ ఇచ్చాము, అది చిన్నది. దీనిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, కరివేపాకు రెబ్బలు, ఇప్పుడు మనం పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడే వేసేస్తాం. సో ఆయిల్ లో కొంచెం ఫ్రై అవుతుంది కదా అందుకని. శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి. ఇది కొంచెం టేస్ట్ కోసం మనం చింతపండు కూడా వేస్తాము గ్రైండ్ చేసేప్పుడు, దాని బదులు చింతకాయ వేస్తాం. సో జనరల్ గా అంటే ఇత్తులు అవి లేనివి పచ్చి చింతకాయలు వస్తాయి కదా, పిచ్చగా చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది. అంటే మనం లైక్ రైస్ పులిహోర టైప్ లో కొంచెం పులుపు వస్తుంది, ఎక్కువ కాదు మరి. కొంచెం ఉప్పు తగినంత, రైస్ చూసి వేసుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి,
ఇది కూడా ఫ్రై చేయాలమ్మా, హైలో పెట్టు కొంచెం. ఓకే. సో ఈ కొబ్బరి కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, అది ఫ్రై అయ్యే వరకు. రైస్ తో మనం ఒక 100 వెరైటీస్ చేయొచ్చు. అవును, చాలా. ఇలా చెప్పుకుంటే అంటే అన్ని చేయొచ్చా అనిపిస్తుంది, బట్ ఇలా మీరు చేస్తుంటే ఓహో ఇది కూడా చేయొచ్చా అనిపిస్తుంది. అవునవును. నెలగా రైస్ బయట ఫ్రైడ్ రైస్ లని అవని ఇవని అయ్యో చేస్తూ ఉంటారు అనమాట. సో దాని బదులు ఇంట్లో చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్, ట్రెడిషనల్ ఫ్లేవర్, హెల్త్ కూడా మంచిది కదా. ఫ్రై అయిపోయింది. ఇంకా రైస్ కొత్తిమీర వేసి, ఓకే. కొత్తిమీర అన్నం కాబట్టి కొత్తిమీర ఎక్కువగా వేయాలి. సో హీట్ గా కొత్తిమీర కొంచెం కుక్ అయిపోతుంది కదా. ఇప్పుడు రైస్ వేసేసుకుందామా. సో ఇంకా స్టవ్ ఆపొచ్చమ్మా. ఓకే, ఇంకా అయిపోయింది కదా. ఇంకా సర్వింగ్ ప్లేట్ లోకి అంటే నైవేద్య పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటాం. సో ఇలాగే మనం చాలా రకాల రైస్లు కూడా చూపించాము, అండ్ ఇది కూడా ఒక స్పెషల్ అన్నమాట. అండ్ దీంట్లో కొత్తిమీరతో పాటు చింతకాయ వేసాం కదా, అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్లేవర్. ఇప్పుడు తింటాం కదా ప్రసాదం. సో అది మనం ఆయిల్ లో ముందుగానే వేయటం వల్ల ఆ ఆయిల్ వెంటనే రైస్ కి బాగా పట్టేస్తుంది. ఎందుకంటే రైస్ వేసాక ఇవన్నీ వేస్తే మనం కలపడం అదంతా కుదరదు. పట్టదు కూడా, ఎప్పుడైనా అలాగే చేయాలి. చేస్తే కొంచెం కొత్తిమీర. ఓకే, కొత్తిమీర అన్నం రెడీ అయిపోయింది. ప్రసాదానికి నువ్వు నైవేద్యం పెట్టు. సో చూసారు కదండి, కొత్తిమీర అన్నం చాలా చక్కగా ప్రిపేర్ చేసుకున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. తప్పకుండా ఇది మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మరి చక్కగా దేవీ నవరాత్రులు అండ్ దసరా రోజు అమ్మవారికి నైవేద్యంగా అమ్మవారికి ఇష్టమైన రైస్ వంటకం మనం ప్రిపేర్ చేసాం కాబట్టి మరి లేట్ చేయకుండా అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దామా. సో నైవేద్యం అయిపోయింది అండ్ ఇప్పుడు ప్రసాదం మన చేతికి వచ్చేసింది అనమాట. మరి ఏమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. పచ్చి చింతకాయ, కొత్తిమీర ఎన్ని ఉన్నాయి. సో చింతకాయ కచ్చపిచ్చగానే చేసాం కాబట్టి అక్కడక్కడ ముక్కలు కూడా తగులుతుంటాయి. పుల్ల పుల్లగా, కారం కారంగా అదిపోయాను. స్పైసీగా కావాలనుకుంటే స్పైసీగానే ఉంది, కొంచెం పులుపు తగలంటే అక్కడక్కడ పులుపు అండ్ క్రిస్పీగా. రైస్ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి క్రిస్పీగా ఉందన్నమాట. ఇంకా ఏదైనా చెప్పాలనిపిస్తుంది దీని గురించి, అందుకని ఎదుగుతున్నా ఇంకేం చెప్తాను. బట్ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. పిచ్చ స్పైసీగా ఉంది, పుల్లగా ఉంది అండ్ క్రిస్పీగా ఉంది. కొత్తిమీర ఫ్లేవర్ ఇవన్నీ కూడా చాలా బాగుంది. సో కొత్తిమీర అన్నం మీరు కూడా డెఫినెట్ గా ప్రిపేర్ చేసుకోండి. కొత్తిమీర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. కొత్తిమీర అన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, అన్నం, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి పొడి, తాలింపు గింజలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, చింతకాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. కొత్తిమీర అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి పొడి, చింతకాయ ముక్కలు, ఉప్పు, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకొని కొత్తిమీర అన్నం వేసి బాగా కలుపుకొని నైవేద్య పాత్రలోకి తీసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెడితే ఎంతో రుచికరమైన కొత్తిమీర అన్నం రెడీ. సో కొత్తిమీర అన్నం చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. స్పైసీగా, పుల్ల పుల్లగా, క్రిస్పీగా చాలా బాగుంది. జనరల్ మనకు పచ్చిమిరపకాయలు వేస్తే అది ఇంత ఫ్లేవర్ రాదు. మిరపకాయలు వేసారు కదా, అది బాగా ఆయిల్ స్ప్రెడ్ అయిపోయి సూపర్ ఉంది.
కొబ్బరి అండ్ కొబ్బరి ఫ్లేవర్, అది నాకు ఏదో టేస్ట్ తెలుస్తుంది మర్చిపోయాను అనుకున్నా. కొబ్బరి కూడా బాగుంది ఫ్లేవర్, అది కూడా చక్కగా ఫ్రై అయిపోయేసరికి మిక్స్ అయిపోయి బాగుంది. స్వీట్ జిలేబీ చాలా బాగుంది, అండ్ ఇది కూడా చక్కగా ట్రెడిషనల్, అమ్మవారికి ఇష్టమైంది కదా కొత్తిమీర అన్నం, చాలా బాగుంది. అండ్ దసరా సందర్భంగా పరిచయం చేశారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెల్కమ్. ఈనాటి పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమం మీరు చూడటం మిస్ అయినట్లయితే కనుక youtube.com/ETV అభిరుచి, facebook.com/ETV అభిరుచికి లాగిన్ అవ్వండి. సో వ్యూయర్స్ చూశారు కదా, దసరా ప్రత్యేకం పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో కేసర్ జిలేబీ అలాగే కొత్తిమీర అన్నం రెండు కూడా చాలా రుచికరమైన వంటకాలు. సో దసరా అంటేనే అమ్మవారిని అలంకరించడంతో పాటు చక్కని నైవేద్య వంటకాలని మనం అమ్మవారికి పెడుతూ ఉంటాం కదా, మరి మీరు చేసుకునే ప్రసాదాల్లో ఇవి కూడా యాడ్ చేసుకుంటారు కాదు. మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు, నమస్కారం.